ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. కుంభరాశి వారికి ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 16 వరకు కూడా సూర్యుడి యొక్క సంచారము, తన యొక్క స్వక్షేత్రము, అట్లాగే మూల త్రికోణ రాశి అయినటువంటి సప్తమ రాశిలోకి అడుగుపెడుతున్నాడు. ఈయన మారకస్థానమైనటువంటి 7వ స్థానంలోకి రావటం, అక్కడ కేతు ఉండటం, జన్మరాశిలో రాహు ఉండటం, సర్పదోష ప్రభావము, పితృదోష ప్రభావాలు అధికమయ్యేటటువంటి రోజులు ఈ యొక్క కుంభరాశి వారికి. సప్తమంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు అనారోగ్యాలని, భార్యపరమైనటువంటి భర్తపరమైనటువంటి అనారోగ్య సూచనల్ని, ఇరువురి మధ్య సఖ్యత లేకుండా ఉండటము, పెళ్ళిళ్ళు జరగకపోవటము, అసలు వివాహపరమైనటువంటి ఆటంకాలు కలగటము, వివాహం అయినటువంటి వారికి ఇరువురికి కూడా సరైనటువంటి ప్రేమ, ఆప్యాయతలు, సౌఖ్యత లేకపోవడం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి ఎదురుకుండా ఉండి చూడటం ద్వారా, జన్మజాతకంలో రవి ఎదురుకుండా ఉంటే భార్యకి కానీ భర్తకి కానీ సౌఖ్యము అనేటటువంటిది ఉండదు, ఇబ్బందులు ఎదురు, మారక స్థానం అంటారు దీన్ని. కాబట్టి ఉద్యోగరీత్యా కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. వ్యాపార ప్రతిబంధకాలు, ఎవరైనా వ్యాపారం ప్రారంభం చేయాలంటే తండ్రి గారు సహకరించకపోవడం, తండ్రి గారి యొక్క అనుకూలత లేకపోవడం, లేకపోతే గవర్నమెంట్ పరమైనటువంటి ఎన్నో సమస్యలు వీరికి ఆపదలు క్రియేట్ చేయటం, తెచ్చినటువంటి అప్పులన్నీ కూడా పెరిగిపోతూ ఉంటే వడ్డీలు, వీరికి వ్యాపారం ప్రారంభం కాదు. అది గృహపరంగానా లేకపోతే ఇంకేదైనా వారు చేసే వ్యాపార పరంగానే ఏదైనా కానివ్వండి, ఉద్యోగంలో కొంచెం వెసులుబాటు దొరక్కపోవడం. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అత్యంత ఇబ్బందికరంగా సూచిస్తూ ఉంటుంది. సర్పదోషము, రాహుదోషము, ఇప్పుడు చూస్తేనేమో పితృదోషము. పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహము, ఈయన ఈ నెల రోజులు పంచమంలో ఉండి మరి ఏదైనా సరే గృహపరమైనటువంటి ఆస్తులు అమ్మటంలో అన్నదమ్ముల మధ్య సరైనటువంటి అనుకూలత కలగకపోవటము, దాని ద్వారా వీరి యొక్క కుటుంబంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి విద్వేషాలు కలగటము, అట్లాగే సంతానానికి సంబంధించినటువంటి విద్య విషయంలో వీరు బాధపడటము, కొంతమంది సంతానానికి సంబంధించిన ఉద్యోగ విషయాల్లో కూడా ఇబ్బందులు పడటం తలెత్తుతూ ఉంటాయి. ఆకస్మికంగా వీరికి ఉద్యోగ వ్యవస్థలో పట్టు తప్పిపోవటము, ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందులు కలగటం ద్వారా ఉద్యోగంలో వీరిని తీసివేయటము, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉండదు. కుంభరాశి వారికి ఒక్కోసారి సంతానము అప్పు చేయటము, లేకపోతే వారి యొక్క విద్యాపరంగా ఉద్యోగరీత్యా వీరు ఎక్కడైనా బంధువుల దగ్గర అప్పు చేయాలనేటటువంటి ఆలోచన రావటము, ఇలాంటివన్నీ ఏంటంటే వీరికి మానసికంగా బాధతో పాటుగా కోపాన్ని, ఆవేశాన్ని కలుగజేయటం, వీరికి ఉన్నటువంటి సపోర్ట్ చేసేటటువంటి వ్యవస్థల్లో, అంటే వీరు ఉద్యోగంలో కావచ్చు లేదా కుటుంబీకుల్లో కావచ్చు, అందరినీ కూడా వీరు ఆశ్రయించటము, 10 రూపాయలు అప్పు కోసం ప్రయత్నం చేయటం, విఫలం చెందటం, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా సంతానపరమైనటువంటి విషయాలలో కొంచెం సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి. ప్రేమికులకైతే ప్రేమలో భంగం కలగటం, దాని ద్వారా లేనిపోని అంటే ప్రేమ సక్సెస్ అవుతుంది అనుకుంటారు, వివాహం అయిపోతుందని, కానీ దాని ద్వారా ఎన్నో రకాల ఇబ్బందులు కూడా కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు తీవ్రతరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే బంధువులతో మాట సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెట్టిన పెట్టుబడులు కూడా నష్టపోయి మోసపోయే పరిస్థితి అధికంగా ఉన్నాయి. అవమానాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధువుల ఇంట్లో కానీ, చేసే వృత్తి వ్యాపారాల్లో కానీ వీరి సంతానమే వీరిని అనుమానించడం, అవమానించడం జరిగేటటువంటి అవకాశాలు కూడా కుంభరాశికి ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఈ యొక్క రవితో పాటుగా బుధగ్రహము కూడా దాదాపుగా ఆగస్టు 21, 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు కూడా రవితో కలిసి ప్రయాణం చేస్తూ సప్తమంలో ఉండటం, వ్యాపారానికి సంబంధించిన విషయాలు కానీ, సంతానానికి సంబంధించిన వివాహ విషయాల్లో కానివ్వండి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అష్టమంలో ఉన్నటువంటి నీచస్థిత శుక్రుడు ఉన్నతమైనటువంటి విద్య చదవాలి అనుకున్న వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా సూచిస్తోంది. అట్లాగే భార్యాభర్తల మధ్య సరైన సౌఖ్యత కానివ్వండి లేకపోవటము, ఇరువురి మధ్య మాట విద్వేషాలు కలగటము, కోర్టు సమస్యలు కలగటము జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి ఆకస్మికంగా తల్లిగారి, తండ్రి గారి యొక్క ఆస్తి కోర్టు కేసుల్లోంచి గెలిచి వీరికి వచ్చి అఖండమైనటువంటి సిరి సంపదలు వచ్చి ఈ కుంభరాశి వారు నెక్స్ట్ సెప్టెంబరు 3 తర్వాత విదేశాలకు వెళ్ళటము, లేకపోతే వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు చేయటం, పెద్ద గృహాన్ని కొనాలనే పరిస్థితి రావటము, లేకపోతే ఇంట్లో ఏదైనా
పెళ్ళి శుభకార్యాలు జరగటము, ఈ ధనాన్ని ఖర్చు పెట్టడము ఇలాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా జన్మజాతకంలో మనకి నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, లగ్నాన్ని బట్టి మాత్రమే ఇక్కడ గోచారం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. జాతకంలో మనకి నెగిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ అయ్యే కూడా జరగవు, అక్కడ పాజిటివ్ అయ్యి ఇక్కడ నెగిటివ్గా ఉంటే జరగవు. రెండింటికి కోఆపరేషన్ ఉండాలి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, అట్లాగే హనుమంత్ చాలీసా చదవండి, హనుమంతుడి అర్చనలు చేయండి, శనివారి నియమాలు, మంగళవారి నియమాలు ఎక్కువగా ఆచరిస్తూ ఉండండి. ధనప్రాప్తి కోసము సెప్టెంబర్ 3 వరకు కూడా వీరు తప్పకుండా విద్యార్థులైతే సరస్వతి మేధాసూక్తం చదవండి, కనకదార స్తోత్రం చదవడం ద్వారా భూధన లాభ సిద్ధి కలుగుతుంది. కాబట్టి కోర్టు వ్యవహారాల విషయాలలో కానివ్వండి, వీటిల్లో నెగ్గటానికి ఏదైనా సరే లక్ష్మీ సుదర్శన హోమం చేయించుకోండి, చక్కటి శుభం జరుగుతుంది. ఓం నమో నారాయణాయ నమః.